నికాల్పూర్ అక్క చెల్లెళ్ళకి, గ్రామస్తులకి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకి, నాయకులకి, ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇందాకనే నందిపేటలోని రామ మందిరం కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పీఠాధిపతులు కూడా అక్కడికి రావడం జరిగింది. వారిని కూడా కలిసి ఇక్కడికి వచ్చినాను. చాలా సంతోషం. దివ్యమైన మందిరాన్ని మనం నిర్మించుకున్నాం. 2-3 రోజుల్లో కూడా విగ్రహాలని అన్నిట్లను కూడా ప్రతిష్ఠించుకొని అందరం కూడా సుఖ సంతోషంగా ఉండాలని, భగవంతుడి ఆశీర్వాదం అందరి మీద ఇంకా గొప్పగా ఉండాలని, గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. అట్లనే ఆలయ కమిటీ సభ్యులు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. కొంతవరకే కాంపౌండ్ వాల్ అయింది. 110 మీటర్లే కాంపౌండ్ వాల్ అయింది. ఇంకా 190 మీటర్లు కాంపౌండ్ వాల్కి నిధులు కావాలని చెప్పిండ్రు. తప్పకుండా 190 మీటర్లకు సంబంధించిన సుమారు 20 లక్షల రూపాయల నిధుల్ని ఒక నెల రోజుల లోపట్లోనే ఈ యొక్క ఆలయానికి ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నికాల్పూర్ గ్రామం అంటే నాకు బాగా ప్రేమ, అందరూ కూడా తెలుసు. ఎప్పుడు వచ్చినా గానీ, ఏ సమయంలో వచ్చినా గానీ ఆదరించి నాతో పాటు ఉన్నారు. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా, గెలవగానే ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పినా, తప్పకుండా గెలవకుండా మన ప్రభుత్వం ఉంది కనుక ఎటువంటి సమస్యలు ఉన్నా చెప్పండి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా గాని, మంత్రుల ద్వారా గాని గ్రామ అభివృద్ధి కోసం తోడ్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. బాగున్నారమ్మా? జరుగుతున్నాయి పూజలు. ఇంత 2 ప్లేట్లు నేను పడుతున్నాయి. తింటరా ప్రసాదం తీసుకున్నా? కొద్దిగా